నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు నేను హనంకొండలో ఉన్న బట్టుపల్లి ఏరియాలో ఉన్నానండి. అయితే మనం ఒక కాలేజ్ దగ్గరకు వచ్చాము, సిగ్మా జూనియర్ కాలేజ్. అయితే గత కొద్ది రోజులుగా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే రిపీటెడ్గా జరుగుతున్నాయి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అని చెప్పాలి. కొన్ని సూసైడ్స్ కేసెస్ అయితే విన్న తర్వాతనే ఇప్పుడు ఈ కొద్ది రోజులలో ఇప్పుడైతే చాలా కేసెస్ అసలు ఎందుకు చనిపోతున్నారో అర్థం కాకుండా జూనియర్ కాలేజెస్లో ఇలాంటి మరణాలను అయితే వింటున్నాము, మరణ వార్తల్ని వింటున్నాము. ఇప్పుడు కూడా సిగ్మా జూనియర్ కాలేజ్లో మనం ఉన్నాము. అయితే ఒక బాలుడండి, బుర్రా రామచంద్ర అబ్బాయి పేరు. అబ్బాయి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడంట. మరి అనారోగ్యం అని అయితే ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అసలు కారణాలు తెలియాల్సి ఉంది. అస్వస్థకు గురి అయితే చనిపోయాడని అయితే వాపోతున్నారు వాళ్ళ కుటుంబీకులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అంత సడన్ గా అబ్బాయికి ఏం జ్వరం వచ్చిందా, మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, సడన్ గా చనిపోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం సిగ్మా జూనియర్ కాలేజ్ బ్లాక్ లో ఉన్నామండి. ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా కిందకి వస్తుందండి. వీళ్ళకి ఇక్కడే అబ్బాయి చదువుకుంటూ హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడంట. మరి ఫుడ్ విషయంలో వచ్చిందా లేదంటే అనారోగ్యం దేనికి వచ్చింది, ఈ కారణాలు అయితే తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటికీ మనం ఇక్కడికి చేరుకున్నాము. ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా మనకి ఇక్కడికి సంబంధించిన వాళ్ళు కానీ అధికారులు కానీ ఈ కాలేజ్కి సంబంధించిన యూనియన్ వాళ్ళు కానీ ఎవరు కూడా మనని అప్రోచ్ అవ్వలేదు. ఇంకా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా దీని కారణాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పేరెంట్స్ అయితే ఇప్పటివరకు ధర్నా చేసి ఇప్పుడే వెళ్ళారని అంటున్నారు. ఇక్కడ వాళ్ళైతే వారిని కూడా కలిసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఇన్సిడెంట్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి మనకు. అసలు అబ్బాయి ఎందుకు చనిపోయినాడు, ఏంటి కారణాలు అనేది. ఇక్కడ మనకి వార్డెన్ గా పనిచేసే ఒకతను ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? సురేష్. సురేష్, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 1 year నుంచి ఉన్నారు. మొత్తం కూడా జూనియర్ కాలేజ్ బ్లాక్ లోనే ఉంటుందా అకామిడేషన్ అంతా వాళ్ళకి? ఇక్కడ ఫుడ్ అంతా కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు కదా ఇదే బ్లాక్ లో? అబ్బాయికి ఏం జరిగింది అసలు? అబ్బాయికి ఏం జరిగింది? హెల్త్ ఇష్యూ అంటే ఫిట్స్ టైప్. అర్థం కాలేదు. ఫిట్స్ టైప్ వచ్చింది. ఫిట్స్ టైప్ ఎప్పుడు, ఏ టైం కి వచ్చింది? మార్నింగ్. ఇవాళ మార్నింగ్. ఇంతకు ముందు ఎప్పుడైనా రిపీటెడ్ గా వచ్చింది? రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. ఇక్కడ ఈ క్యాంపస్ కి వచ్చిన కానీ ఇదే ఫస్ట్ టైం వచ్చింది. అబ్బాయి సెకండ్ ఇయర్ కదా చదివేది, ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడు కూడా రాలేదా? మరి రాలేదు, ఎప్పుడు కూడా అట్లాంటి ఏం రాలేదు. వాళ్ళు పేరెంట్స్ కి ఇంటిమేట్ చేశారా రాగానే మరి పిట్స్ వచ్చిందని చెప్పి? అంటే డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్తానే ఫోన్ చేశాను. మీరు ఇక్కడ నుంచి హాస్పిటల్, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు? రోహిణి హాస్పిటల్ తీసుకెళ్లారు. దారిలో పేరెంట్స్ కి కాల్ చేశారు. వాళ్ళు వచ్చే వరకు అబ్బాయి బతికే ఉన్నాడా? అని మేము రోహిణి హాస్పిటల్ వెళ్ళాక బతికే ఉన్నాడు. అంతనే నేను ఇక్కడికి వచ్చేసిన, వేరే సార్ వాళ్ళు అక్కడ చేసుకున్నాను, ఇన్షూర్ సార్. మీరు ఇక్కడ ఆయన చూసినప్పుడు అంటే తెల్లవారుజామున చూసినాను అంటున్నారు కదా, ఎన్ని గంటల ప్రాంతాల్లో? 4:30, ఎర్లీ మార్నింగ్ 4:30. ఆయన రూమ్ లో ఉన్నాడా అప్పుడు? రూమ్ లో ఉన్నాడు. అబ్బాయి రూమ్ లో ఉన్నాడు. మీరు ఎందుకు వెళ్ళారు? మీరు వార్డెన్ కదా, మరి ఎర్లీ మార్నింగ్ 4:30కి ఎందుకు? మన స్టడీ అవర్ లేపాలి. స్టడీ అవర్ 4:30కి ఉంటుందా డైలీ? 5 o'clock స్టడీ అవర్. అంటే నేను నైట్ కొద్దిగా సిక్ ఉండే, అందుకే ఒకసారి చూసడానికి వెళ్ళాను. నైట్ సిక్ ఉంది, ఆ అబ్బాయికి సిక్ ఉంది. ఏంటి ప్రాబ్లం ఏంటి? నైట్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి వామిటింగ్ చేసుకుంది. దానివల్ల మెడిసిన్ ఇప్పించినాం డాక్టర్ తోటి. నార్మల్ గా ఫీవర్ ఉన్న అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా బాగాలేకపోతే హెల్త్, మీకు ఏమైనా హెల్త్ రూమ్ ఉంటుందా? అట్లా ఉంటుంది, సిక్ రూమ్ ఉంది. మరి సిక్ రూమ్ లోనే పడుకోబెట్టాలి కదా అబ్బాయిని. అంటే నైట్ కదా, అట్లా నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉంటారు అన్నట్టు ఉంచిన. అంటే డే క్లాస్ జరిగే టైంలో సిక్ రూమ్ ఉంటారు, నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటారు. ఎంత మంది ఉంటారు రూమ్ లో? 50 ఉంటారు. 50. ఓకే. ఈ అబ్బాయికి ఒకటికి బాగాలేదు. 4:30కి మీరు వెళ్ళి లేపారు, కానీ అప్పటికే అతనికి ఫిట్స్ స్టార్ట్ అయిపోయిందా? 5 o'clock స్టార్ట్. నేను లేపినప్పుడు మాట్లాడండు, నాకు కొద్దిగా శ్వాస వస్తుంది అన్న, చేయలు ఇట్లా గుంజుకోపోతానని చెప్పిండు. అంతలో మేము చేసి సార్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాం. ఎవరెవరు వెళ్ళారు హాస్పిటల్కి? తెలిసిన సార్ వాళ్ళు, ప్రిన్సిపల్ సార్ ఇట్లా వచ్చారు. వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏమని చెప్పారు మరి హాస్పిటల్లో? వాళ్ళు ట్రీట్మెంట్ చేసి నేను ఇటు వచ్చేసిన, హాస్పిటల్ అయిపోయి నేను ఇటు వచ్చేసిన. రోహిణి హాస్పిటల్లో నేను వచ్చేసిన. ఏం జరిగిందన్న నీకు కూడా తెలియదు. థ్యాంక్ యూ. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉన్నారు కదా, మీరు ఇక్కడ అకౌంటెంట్ రైట్? ఏం చెప్పారు హాస్పిటల్లో జాయిన్ చేశాక? మీరు ఎంజిఎం తీసుకువెళ్ళండి, ఒక అంబులెన్స్ మాట్లాడుకొని మేము ఎంజిఎం తీసుకుపోయాము. తీసుకుపోయాక ఎంజిఎంలో ఏమన్నారు అంటే చెక్ చేశారు, ఆల్రెడీ ప్రాణం పోయింది సార్ అని చెప్పారు. అంటే రోహిణిలో ఆల్రెడీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అయితే జరుగుతుంటాయి, వాళ్ళు ఎందుకు మరి ఎంజిఎం కి ప్రిఫర్ చేశారు? వాళ్ళు ఆల్రెడీ చెక్ చేశారు, ప్రాణం చెక్ చేసి అని చెప్పారు. ప్రాణం పోయిందని చెప్పారు. వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఒకవేళ వాళ్ళకి రిస్క్ అని చెప్పి ఎంజిఎం కి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే. మీరు అప్పుడు పేరెంట్స్ కి చెప్పారా మరి ఇట్లా రోహిణికి తీసుకొచ్చాము? చెప్పాము, రోహిణి హాస్పిటల్ నుంచి మేము ఎంజిఎం కి వచ్చాము, ఎంజిఎం కి రండి సార్ మేము చెప్పాము పేరెంట్ కి. అయితే నిన్నటి నుంచి బాగాలేదు అని అయితే వార్డెన్ చెప్తున్నారు కదా, మరి నిన్ననే ఇంటిమేట్ చేశారా మరి పేరెంట్స్ కి? అది సార్ వాళ్ళు చూసుకున్నారు మేడం. అయితే మీకు ఇన్ఫర్మేషన్ లేదు? లేదు, మేము ఓన్లీ మార్నింగ్ నుంచి చూసుకున్నాం.
రైట్. వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకున్నట్టయితే అండి, నిన్న సాయంత్రం ఆ అబ్బాయికి బాలేదని అయితే అంటున్నారు. నిన్న సాయంత్రం బాలేనప్పటి నుంచి కూడా సిక్ రూమ్ లో ఉన్నాడు. నిన్న రాత్రి మాత్రం ఆయన రూమ్ లో పడుకున్నారు వేరే స్టూడెంట్స్ తోని 50 మెంబర్స్ తోని. ఆ సిక్ రూమ్ నుంచి ఆయనకు షిఫ్ట్ అయిన తర్వాత తెల్లవారుజామున జ్వరం వచ్చింది. ఆ జ్వరం కాస్త బాగా సివియర్ అయిపోవడంతో ఇక్కడ ఉన్న వాళ్ళతో సాయంతో రోహిణి హాస్పిటల్కి అయితే తరలించారు. కానీ రోహిణి హాస్పిటల్లో ఎమర్జెన్సీ వల్ల ఆయన క్రిటికల్ గా ఉన్నాడని తెలిసే ఎంజిఎంకి తరలించారని అయితే వీళ్ళు అంటున్నారు. అయితే నిన్నటి నుంచి పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది అయితే వీళ్ళకి కూడా తెలియదు అన్నట్టుగానే మాట్లాడారు వార్డెన్ గానీ అకౌంటెంట్ గారి. ఇంకా మిగతా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దీని వెనుక కారణం. అయితే ఇది రిపీటెడ్ గా జరుగుతున్నాయి మరి జూనియర్ కాలేజీల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్. ఇలాంటివి కాకుండా అయితే జాగ్రత్త పడాలి, పేరెంట్స్ కి అయితే ఇంటిమేట్ చేయాలని అయితే మనం కూడా ఈ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చి షూట్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ దుర్ఘటన గురించి సంఘీభావం వ్యక్తం చేసడానికి ఇక్కడికి విద్యార్థి సంఘాల అధ్యక్షులు అయితే వచ్చారు. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఇవాళ ప్రైవేటు జూనియర్ కాలేజీల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు మరణాలకు కారణమవుతూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు విద్యార్థుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది ఫీజులే తప్పితే విద్యార్థుల ప్రాణాలు మాత్రం అవసరం లేదు. ఇవాళ విద్యార్థికి గత 2 రోజుల నుంచి వెళ్ళి అనారోగ్యం గురవుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటున్నామంటే విద్యార్థి అనారోగ్యానికి గురవుతుంటే వీళ్ళ దగ్గర ముందే కాషన్ డిపాజిట్ చేసుకుంటారు. ఆరోగ్యానికి సంబంధించి వీళ్ళకి ఎలాంటి అనారోగ్యం అయినప్పటికీ వాళ్ళకు ఆ డబ్బులు అందించడం కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెళ్ళి ముందుగానే ఫీజులు వసూలు చేస్తారు. ఆ ఫీజులు వసూలు చేసి విద్యార్థికి జ్వరం వస్తే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్లి చేతులు దులుపుకోవడం వల్లనే ఇవాళ విద్యార్థి చనిపోయిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ లక్షలాది రూపాయలు ఫీజులు కావాలి, తల్లిదండ్రులు కట్టేటువంటి ఫీజులు కావాలి తప్పితే విద్యార్థుల ప్రాణాలంటే మీకు ఎందుకు లెక్కలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ కాలేజీలు ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళు చదువు పేరుతో లక్షలాది రూపాయలు తల్లిదండ్రులను దోసుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలను తీస్తూ ఉన్నారు. ఇవాళ ఆ కాలేజీలో చనిపోయినటువంటి విద్యార్థుల మరణాలు కాదు, ఇవాళ ప్రైవేట్ యజమానుల యొక్క హత్యలుగానే మేము భావిస్తున్నాం. కాబట్టి విద్యార్థి మృతికి కారణమైనటువంటి సిగ్మా యజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో చూసుకున్నట్టయితే అనేక కాలేజీలలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే రిపీటెడ్ గా జరుగుతున్నాయి. ఈ 2 నెలల్లో అసలు అస్వస్థత అంటున్నారు, చనిపోయి ఉంటున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హాస్టల్స్లలో ఇలాంటివి జరగడము. అసలు వీటికి మరి పరిష్కారం ఏంటంటారు? వాస్తవంగా ప్రధానంగా ఏంటంటే వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వీటి మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్లనే ప్రైవేట్ యజమాన్యాలు రెచ్చిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే దీనికి వీళ్ళని కట్టడి చేస్తే, ప్రైవేట్ యజమాన్యాలను కట్టడి చేస్తేనే విద్యార్థుల యొక్క మరణాలు అనేటువంటి ఆగిపోతాయి. వీళ్ళకి ఎలాంటి నియమ నిబంధనలు పాటించకపోవడం, ప్రభుత్వం ఇచ్చేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ వీళ్ళు అమలు చేయకపోవడం, ఇవాళ వాళ్ళు ఇష్టానుసారంగా వివరించడం వల్ల ఏంటంటే విద్యార్థుల ఆరోగ్యాల పట్ల వీళ్ళు దృష్టి పెట్టకపోవడం వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం. అంటే వీళ్ళకి ఏం కావాలంటే ర్యాంకుల పేరుతోని అంటే విద్యార్థులకు మానసికంగా వేధించడం, మీరు ర్యాంకులు తీసుకురా అనేటువంటి వాళ్ళ మీద ఒక ఒత్తిడి తీసుకోవడం వల్ల వాళ్ళు ఆ ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి అనుకుంటాం. ఇలాంటి ఒత్తిడి ఉండకుండా ఉండాలంటే, ఇలాంటి ఒత్తిడి ఉండకుండా అవసరం ప్లస్ ఒక సైకాలజిస్ట్తోని మంచి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి డాక్టర్లతో వీళ్ళ యొక్క కొంచెం అవగాహన సదస్సులు నిర్వహించాలి. వాళ్ళకు కూడా ఒక మనోస్థైర్యాన్ని పెంపొందిస్తేనే విద్యార్థులకు ఆత్మహత్యలు అవుతాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. చెప్పండి. యాజమాన్యంతో ప్రశ్నించిన మాటల ప్రకారం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఒక క్లారిటీ లేదని అయితే అర్థమవుతుంది. వార్డెన్ గానీ అకౌంటెంట్ గానీ అక్కడ దాకా వెళ్ళారు, బట్ రోహిణి నుంచి తరలించారు, అప్పటికే చనిపోయి ఉన్నారని ఒక మాట అంటున్నారు. చనిపోలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయినారు అంటున్నారు. అసలు దీని వెనకాల రీజన్స్ ఎలా ఉన్నాయంట? ముఖ్యంగా రాష్ట్రంలో ఇటు జిల్లాలో విద్యార్థుల కళాశాలల మరణాలకు ముఖ్యంగా కారణం ఎవరంటే ఏదైతే మరి కమిషనర్ శృతి ఓజా గారు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ గోపాల్ గారు, రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే వీటి మీద ఎప్పుడైనా పర్యవేక్షణ చేసిన సందర్భాలు ఒక్కటి కూడా లేదు. పిల్లలు పుట్టగొడుగులాగా చనిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ శృతి ఓజా ఏం చేస్తా ఉంది? అసలు ఏ కళాశాలకు నియమ నిబంధనల ప్రకారం ఎక్కడ ఉన్నాయా? ఇక్కడ ఒక డాక్టర్ ఉండాలి. ఒక డాక్టరు పిల్లలకు ఈ రోజు వారానికి ఒకసారి చెకప్ చేయించాలి. చెకప్ చేయించినప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. ఫుడ్ మెయింటెనెన్స్ కావచ్చు, వాళ్ళకు ఆట స్థలాలు రోజు ఆడుకోవాలి. స్వెట్ తో రావాలి రోజు. ఈ రకం ఎటువంటిది లేదు. ఒక చదువు మాత్రమే బేసి చేసుకొని ఇలాంటి కళాశాలలో చేర్పించడం. ఇటు కళాశాలలో చేర్పించినప్పుడు మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఇంటికాడ మేము కేర్ తీసుకోలేమని చెప్పే కదా ఇక్కడ వీళ్ళని హాస్టల్లో చేర్పించింది. ఇలాంటప్పుడు వీళ్ళే కేర్ తీసుకోకపోతే అంటే వీళ్ళకి భయం ఉన్నట్ట. వీళ్ళకి భయం లేదంటే కారణం ఎవరు? కమిషనర్ గారు కావచ్చు కదా. ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఉన్నారా? విద్యాశాఖ మంత్రి లేనప్పుడు ఎక్కడన్నా కూడా విద్యాశాఖ ఇటు జూనియర్ కళాశాల, ఇటు యూనివర్సిటీ కావచ్చు, అది పాఠశాల కావచ్చు, సమీక్షల సమావేశాలు విద్యార్థులపై జరిపిన సందర్భాన్ని తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడింది మాత్రం విద్యార్థులు. కానీ విద్యార్థుల బతుకుల గురించి కావచ్చు, ఉపాధుల కోసం కావచ్చు ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యార్థుల జ్వరాలతోటి కావచ్చు, ఇంకా వేరే అనేకమైనటువంటి బాధలతోటి చనిపోతూ ఉన్నారు. ఈ చనిపోతే ఏ ఒక్క కమిటీ వేసిందా? విద్యాశాఖ
విద్యాశాఖ కమిటీ వేసింది. ఆకునూరి మురళి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏ రిపోర్ట్ ఇస్తున్నారు? ఏ బేసిస్లో హాస్టల్లకు పర్మిషన్లు ఉన్నాయి? చనిపోతారు, కాంప్రమైజ్ అయితే పేరెంట్ కూడా చూడండి, చనిపోతారు, కాంప్రమైజ్ అయితే 5 లక్షలు 10 లక్షలు తీసుకొని పోతారు. ఏ ఒక్కరన్నా కానీ కేసులు పెట్టినరా అండి? మేనేజ్మెంట్ల మీద కేసులు పెట్టిన సందర్భాలు లేవు. హాస్టళ్లకు ఈ దేశంలో ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. ఈ దేశంలో రూల్ ఆఫ్ రెగ్యులేషన్ ప్రకారం హాస్టల్కి పర్మిషన్ లేదు. హాస్టల్ రూల్ ఆఫ్ రెగ్యులేషన్ కాదు, ఏదో చట్టపరకమైనటువంటి మాదక ద్రవ్యాల మీద మరి ఇది రూలు, ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి టాస్క్ ఫోర్సులు కావచ్చు, మిగతా ఎస్బీలు కాదు పనిచేస్తాయి. వీళ్ళ మీద ఎందుకు పనిచేయరండి? వీళ్ళ మీద విద్యార్థుల చదువు, విద్య అనేది భవిష్యత్తుగత విద్య ఏదైతే తనకు తాను ఉపాధి చదువుకొని ఉపాధి చేసుకోవాల్సిన సందర్భంలో అసలైన ఈ దేశ పురోగతి విద్యార్థుల పైన ఉంటే విద్యార్థుల గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ మరణాలకు ముఖ్య కారణము ఏదైతే ఈ కమిషనర్ సుతీవజ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గోపాల్ కావచ్చు, ఈ ఒక్క చావుతోటైనా కానీ వీళ్ళందరూ కదిలి అన్ని కళాశాలలు, రాష్ట్ర శ్రీచైతన్య కావచ్చు, నారాయణలో కావచ్చు, మిగతా అన్ని కళాశాలల మీద ఒక కమిటీ వేసి కమిటీ మీద విద్యార్థులకు ప్రికాషన్స్ కావచ్చు ఏ రకంగా ఉండాలని తీసుకొని యాజమాన్యాలు కనుక ఆజమాయిషి కనుక చేసినప్పుడైతే బాగుంటుంది. లేకుంటే ఇట్లాంటి చావులు ఇవాళ మొన్న ఇంకొకటి అయింది, ఇవాళ ఒకటి. ఈ రంగంలో ఈ అకాడమిక్ ఇయర్లో 3 చనిపోయారు. ఎక్కడన్నా కనీసం చలనం ఉన్నదా అండి అధికారులకు? కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కదా, హన్మకొండ కలెక్టర్ గారు, కనీసం వస్తుందా? ఎక్కడ కలెక్టర్ గారు ఏ ఒక్క స్కూల్ పోయి పాఠశాల విజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అసలు ఊళ్ళలో పోయి విజిట్ చేసిన సందర్భాలే? హడావుడి మంత్రులు వస్తే అష్టం ఇంత మాగమాగం చేస్తారు. కానీ విద్యా వ్యవస్థకు ఒక విలేజ్ పోయి పట్టించుకుని వస్తారు పాపన్న పోలే కలెక్టర్ గారికి. మరి ఈ కళాశాల పాఠశాల గురుకులాల్లో పోయి పట్టించుకునే సందర్భం లేదు. ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ దండాలు పెట్టుకొని పోయేటువంటి కలెక్టర్లు ఉన్నంత కాలం ఇలాంటి విద్యార్థుల చావులకు వీళ్ళే కారణం అని చెప్పేసి ఇలాంటి కారణాలు కనుక ఇట్లే పునరావృతమైతే విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా కలెక్టర్ల దిష్టిబొమ్మలు, ఐఏఎస్ ఐపీఎస్ల దిష్టిబొమ్మలు తగలబెట్టాల్సిన రోజులు ముందుకు వస్తాయి. విద్యార్థులు తెలంగాణ కోసం అయితే ఏ విధంగా అయితే పోరాటమో అదే విధంగా అధికార యంత్రాంగంపై పనిచేసే విధంగా, పోరాడే విధంగా కార్యాచరణ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కంపల్సరీ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. విద్యార్థికి న్యాయం కల్పించే విధంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరం కూడా మేము న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి కోరుకుంటాం. జై భీమ్, జై భారత్. చెప్పండి, ఇలాంటి వాటికి న్యాయం జరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటాం? వాస్తవానికి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విద్యార్థి సంఘాలందరం ఇక్కడికి రావడం జరిగింది. మేము విద్యార్థులతో కూడా మాట్లాడటం జరిగింది. మీరు ఒకసారి పైకి పోయి చూస్తే ఈ హాస్టల్లో ఉన్నటువంటి కెపాసిటీ 240 మంది ఉన్నారు. 240 మందికి ఎన్ని రూమ్లు ఉన్నాయి? ఒక రూమ్కు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక హాల్లో ఎంతమంది పిల్లలు పడుకుంటున్నారు? ఇది వాస్తవానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడుస్తున్నదా లేదా అనేది మీరు దయచేసి చూడాలి. మీడియా వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ హాస్టల్కి సంబంధించిన టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి? విద్యార్థి జ్వరం వచ్చి చనిపోయింది కాబట్టి మేము నీట్నెస్ గురించి మాట్లాడుతున్నాం. టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి? విద్యార్థులు పిండుకున్నటువంటి బట్టలు రూమ్లలో ఎక్కడ ఆరేసుకుంటున్నారు? దానివల్ల జ్వరాలు వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే దోమలు ఫామ్ అవుతాయి. నీట్నెస్ ఉండట్లేదు. పిల్లలు ఏం చెప్తున్నారంటే క్లాస్ రూమ్లలోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి, వర్షాలు పడతాయి అని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? యాజమాన్యం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా వచ్చి మీరు విద్యార్థులతో మాట్లాడినలా? హాస్టల్ ఉంటే మీరు సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, చూసుకుంటే ప్రతి హాస్టల్లో ఒక నర్సు కానీ లేకుంటే మెడికల్ ఆఫీసర్ కానీ ఉంటారు. ఈ హాస్టల్కి మెడికల్ ఆఫీసర్ ఎవరండి? ఎప్పుడో ఒకసారి ఒక ఆర్ఎంపీ వస్తుందంట. ఆర్ఎంపీకి ఏం తెలుసు? అది టైఫాయిడ్ జ్వరమా, డెంగ్యూ జ్వరమా, అసలు ఏం జ్వరం అని ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీకి వచ్చిపోయి ఆర్ఎంపీకి ఏం తెలుసు? మీరు ఏం పట్టించుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో? మీకు ఫీజులు కావాలి కానీ ఆరోగ్యాలు వద్దా? వాళ్ళకి పైసలు కావాలి కానీ వాళ్ళ ప్రాణాలు వద్దా? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? వాళ్ళ ఫుడ్ ఎట్లా ఉన్నది? ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఎప్పుడన్నా? ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే విద్యార్థులు ఎట్లన్నా పోనీయా? ఫీజులు వస్తే సరిపోతుందా? మీరు యూనిఫామ్ల మీద 2500 తీసుకోవచ్చు, లేకుంటే ఐఐటి జేఈఈ మెయిన్స్ అని చెప్పొచ్చు, ఎంసెట్ అని చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు. కానీ అసలు విద్యార్థులకు కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ ఏమున్నాయో మీరు చూస్తున్నా? విద్యార్థులు చదువుకునేటప్పుడు మానసికంగా ఉల్లాసంగా ఉండడం కోసం అప్పుడప్పుడు ఆటలు ఆడిపియాలి. దీనికి పీటీ ఉన్నారా అండి? ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడా? దీనికి గ్రౌండ్ ఉందా? కనీసం ఆడుకుంటే అప్పుడప్పుడు మానసికంగా శారీరకంగా వాళ్ళు స్ట్రెయిన్ అయినప్పుడు, మైండ్ కొంచెం రిలీఫ్ అయినప్పుడు చదువుకున్నది ఎక్కుతుంది. అందుకనే ప్రతి స్కూల్లో కాలేజీలో గ్రౌండ్ పెడతారు. ఈ కాలేజ్ గ్రౌండ్ ఎక్కడ ఉన్నదండి? దీనికి అసలు పీటీ ఎందుకు లేరు? కాబట్టి ఈ అంశాలన్నింటి మీద ఖచ్చితంగా విచారణ జరపాలి. కలెక్టర్ గారిని విద్యార్థి సంఘాలందరి తరపున మేము కలుస్తాము. దీని మీద హన్మకొండలో జరుగుతున్నటువంటి ఈ విద్యార్థుల మరణాలలో ఇది 3వది. ఇంకా జరగక ముందే
రాజస్థాన్ కోట అంటారు, ఇంకోటి అంటారు, రకరకాలుగా విద్యార్థులను తల్లిదండ్రులను దోచుకుంటున్నారు వరంగల్లో విద్యా సంస్థలు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా విచారణ జరపాలి. అవసరమైతే మేము హైదరాబాద్ పోయి ఇంటర్మీడియట్ బోర్డు ముంగట కూడా ధర్నా పెట్టి కమిషనర్ గారికి వినతి పత్రం కూడా ఇస్తామని తెలియజేస్తూ దీని మీద యాజమాన్యం చర్యలు తీసుకోవాలి, పోలీసులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దూడపాక నరేష్, దళిత మైనారిటీ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. వీటిల్లో ఉన్న సందేహాలు అయితేనండి ఆ యాజమాన్యానికి సంబంధించి కూడా చాలా మొండి వైఖరే చూపిస్తున్నారు. ప్రతి ఇన్స్టిట్యూట్లలో కానీ ప్రతి కాలేజ్లో కానీ ఇదే సందర్భాల్లో రిపీట్ అవుతున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? మొట్టమొదటిగా ఎవరైతే ఈ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు, కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వారికి కేవలం డబ్బు పైన ఉన్నటువంటి వ్యామోహం విద్యార్థుల సంక్షేమం పైన లేదు. కేవలం ధనార్జయ ధ్యేయంగా, వ్యాపార ధ్యేయంగానే కళాశాల నిర్వహణ మాత్రమే నిర్వహిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కళాశాలలపై మానిటరింగ్ వ్యవస్థ లేదు. అందులోటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ వ్యవస్థ సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో ప్రతి ఒక్క కళాశాలపై మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంటర్మీడియట్ సంబంధించిన జిల్లాధికారులు సంబంధించిన మొత్తం అధికారులు కూడా ఈ యొక్క కళాశాల యాజమాన్యంతో కుమ్మక్కయ్యి విద్యార్థుల ప్రాణాలను ఎక్కిపెట్టి ఈరోజు విద్యార్థుల ప్రాణాలకు తీసుకొచ్చినట్టు సందర్భం ఈరోజు సిగ్మా కాలేజ్ కావచ్చు, గతంలో జరిగినట్టు 2-3 కళాశాల జరిగినట్టు ఉదంతాలు. కాబట్టి వెంటనే ఈ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈరోజు విద్యార్థిని తీసుకుపోయి ఏదో కాసులో కకృతుపడి కొంతమంది యాజమాన్యాలు కుటుంబ సభ్యులతోని రాజకీయాలు చేసి కొన్ని సెటిల్మెంట్ జరుగుతున్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క జిల్లా ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డుపై ఫస్ట్ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క కళాశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి, కళాశాల గుర్తింపు కూడా రద్దు చేయాలని విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడ రంజిత్ కుమార్, తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. Hello.